యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము. మూఢులు చేయు అపరాధ పరిహార బలి వారిని అపహాసము చేయును, యథార్థవంతుని ఒకరి యందు ఒకరు దయచూపుదురు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానం మూఢులు చేయు అపరాధములు, వారు చేస్తున్నవి అపరాధములు చేయు. ఎవరైతే అపరాధములు అంటే విమర్శించుడా, అనేకమైన పాపపు ఆలోచనలు, పాపపు పనులు, దేవునికి అసహ్యకరమైన చేసేవారికంట తిరిగి మరలా వారికే అవి కీడుగా ఎంచబడుతూ ఉంటాయంట. యథార్థవంతుని యొక్క మనస్సు ఎలా ఉంటుందో, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుతూ ఉంటారంట. యథార్థవంతులు, సత్యవంతులు ఎప్పుడు దేవుడితో ఉండేవారంట. ఇతరులు బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు వారికి దయ చూపుతారంట, కనికరం చూపుతారు, వారికి సహాయం చేస్తారు, వారికి ప్రేమను చూపిస్తారు. దేవుని యొక్క మనస్సు, దేవునికి ఇష్టలుగా ఎవరైతే ఉండేవారు ఎవరంటే నీతి, యథార్థత, సత్యం. యథార్థంగా జీవించేవారు ఎలా ఉంటారంటే యథార్థంగానే ఉంటారు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడనే వాక్యంలో రాయబడినట్లుగా వారి మనసు ఎలా అంటే దయ చూపుతారు, సహాయం చేసే మనసు. నిజంగా మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, కానీ మన మనసులో ఎలా ఉంటూ ఉంటారంటే ఒకరికి ఇవ్వటానికి కానీ, ఒకరి సహాయం చేయటానికి కానీ, ఒకరికి ఏదైనా బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు వారితో వెళ్ళి వారిని ఓదార్చుదాము, వారిని ఓదార్చి వారికి సహాయం చేద్దామన్న మనసు చాలా తక్కువ. ఎవరైతే దేవునితో ఎప్పుడు నిత్యం ఉండే వారికి మనసు ఎలా ఉంటుందంటే, దేవుని ప్రేమించే వారి మనసు ఎప్పుడు కూడా వారి మనసు అనేకుల్ని ఆదరించాలి, ప్రేమించాలి, దయ చూపించాలి, సహాయం చేయాలి అనే మనసు ఉంటుంది. కానీ మూఢులు అంటే మూర్ఖులుగా ఉండే వారికి అటువంటి ఆలోచనలు ఉండవు. ఎవరు బాధపడుతున్నా, ఎవరు దుఃఖపడుతున్నా మాకెందుకులే, మా వంతుగా మాదేంటి, మా జీవితం ఏంటి అని పరిగెడుతూ ఉంటారు. వారి కొరకు వారు ఆలోచించుకుంటారు, కానీ ఇతరుల గురించి ఆలోచించారు. ఇతరుల గురించి ఆలోచించే వారు ఎవరంటే దేవునిలో ఉంటూ యథార్థత, సత్యాన్ని కలిగిన వారిగా ఉంటున్నవారు. అలా ఉన్నవారు ఎవరైతే దేవుడి యొక్క యందు ఉంటూ అనేకులకి సహాయం అందచేస్తూ, ఆదరిస్తూ, ప్రేమిస్తూ ఎవరైతే ఉంటూ ఉంటారో వారు నిజంగా ఎంత దీవించబడతారో. ఆశీర్వాదాల గురించి చాలామందికి తెలియదు. మనం ఒకరికి సహాయం చేస్తే ఆశీర్వాదము మన పిల్లలకి, మనకు 4 వైపుల నుండి ఏ విధంగా మన ఇంటిలోనికి వచ్చేస్తుంది. ఒకవేళ లేని వారికి సహాయము ధర రూపము చేస్తూ ధనమును దేవుడు ఏ విధంగా మనం సమకూరుస్తాడు. ఒకవేళ రోడ్డు మీద అన్నం లేక అలబడిస్తున్న వారికి నువ్వు సహాయం చేస్తే, వారి పట్ల నువ్వు చేసినప్పుడు దేవుడు నీకు ఏ విధంగా నీకు సహాయాన్ని అందిస్తాడు. ఎందుకంటే ఆశీర్వాదం ఆ విధంగా ఉంటుంది. అందుకే యథార్థవంతులకు తెలుసు, యథార్థంగా జీవించే వారి జీవితంలో యథార్థంగా ఉంటూ అనేకులకు ఇచ్చే విషయంలో, అనేకులకు సహాయం చేసే విషయంలో తన మనసు దేవునికి ఇష్టకరంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి సహాయాన్ని చేయగలుగుతాడు. కాబట్టి మన మనసు కూడా ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా యథార్థంగా, కపటమైన ప్రేమ ఉండవద్దు. నీ మాటలలో సత్యము, యథార్థత ఉండాలి. నీ మనసు కూడా ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇతరులు ప్రేమించటానికి నీ మనసు స్వీకరించగలుగుతుంది. కాబట్టి ఆ రీతిగా మనం నిలిచి ఉన్నప్పుడు నిజంగా దేవుని సింహాసనం ఎదుట మొదటి గుంపులో ఉంటాం. అట్టి కృపను కలిగిన వారిగా మనం నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, నిత్యము నీవు ప్రతి నిక్రోస్టి కావా శూరిల రందిరి కావా సి కావరిమా when is go brika fly can me Holy Spirit, I can my soul bliss stand me go brika tell me Holy Spirit, I keep most and we shall see kauri glory this day kauri ma దివాని శక్తి విక్రిస్టలాస్ ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, నిత్య వేకమైన కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.